గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చి వీడియో ఏంటంటే కొంచెం ధ్యానం గురించి కొంతమంది వివరంగా చెప్తే, కొంచెం క్లుప్తంగా చెప్తే బాగుంటుందని కొంతమంది యూట్యూబ్లో చెప్పటం జరిగింది. అట్లే కొంచెం వామప్ కూడా కొంచెం మొన్నసారి చేసాం, కానీ కొంచెం ఇంకా వివరణంగా ఇంకా ధ్యానం ఎలా చేయాలి, మన శరీరం ఎలా కొంచెం లైట్గా ఎక్సర్సైజ్, లైట్గా మరీ ఎక్కువ కాకుండా చేసి మనం ధ్యానంలో ఎలా వెళ్ళాలి, దాని తర్వాత ఎలా మనము మెల్లమెల్లగా ముందు ధ్యానంలో రాణించాలి అనే ఉద్దేశంతో కొంతమంది అడగటం వల్ల ఈ వీడియో చేయటం జరుగుతుంది. ఇప్పుడు మనం లైట్గా వామప్ చేద్దాం. కొంచెం శరీరము ధ్యానం చేసే ముందు మనమంతా చక్కగా నీట్గా ముఖం గిట్ట కట్టుకొని, లేకపోతే స్నానం చేసి శుభ్రంగా కూకొని ఇట్లా కింద దర్భసాప్ చాలామంది దర్భసాప్ వేసుకుంటారు. ఎందుకంటే భూమికి భూ ఆకర్షణ ఉంటుంది, మనం కూకున్నది ఎనర్జీ కూడా గుంజే అవకాశాలు ఉంటాయి. కనుక దర్భసాప వేయాలి. దర్భసాప లేకుంటే ఒక గొంగడైనా, లేకపోతే ఏదైనా అది ఏదో మెత్తగా ఉండేటట్టు అది వేసుకుంటే కింద మనము ఒక అరగంట అయినా గంట అయినా కూకుంటే బాగుంటుంది కదా దీంట్లో అని. ఇట్లా సకల ముక్కలం వేసుకొని ఇట్లా కాలు దగ్గరికి అని మరీ ఇట్లా లేవటకుండా ఇట్లా ఈ కాలు ఇట్లా పైకి లేవకుండా దీనికి ఒక బేస్ లాగా, విగ్రహం ఎట్లుంటుంది అట్లా ఆ విధంగా మనము అలవాటు చేసుకోవాలి. ఒకవేళ నొప్పులున్నా మెల్లమెల్లగా తగ్గుతాయి అవి. మనం ఫస్ట్ అలవాటు చేసుకోవాలి దీన్ని. తర్వాత లైట్ వామప్ మొన్న చేపించాము. మళ్ళీ లైట్గా కొంచెం విషయాలు ఈ నెక్ ఎక్సర్సైజ్ ఇది గతంలో కూడా చెప్పాము. తర్వాత సింపుల్గా మళ్ళీ కొంతమంది చూడలేనటువంటి వాళ్ళకు కూడా ఇది తెలుస్తుందని కొంచెం మళ్ళీ చెప్పటం జరుగుతుంది. అలా ఇలా తిప్పి మెడల్ ఫస్ట్ ఇట్లా తిప్పాలి. ఆల్రెడీ నేను ఇదివరకు గతంలో చేశాను. ఇట్లా ఒక 5 సార్లు, ఇట్లా ఒక 5 సార్లు అలా ఇలా చేస్తూ ఉండాలి. తర్వాత మళ్ళీ ఇట్లా తలకాయ ఇట్లా పై కానీ ఈ నెక్కు ఇట్లా తలగాలి. ఇట్లా తలిగి మళ్ళీ ఇట్లా కిందికి ఎంత వీలుంటే అంతవరకు ఇట్లా 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 ఒక 5 సార్లు. తర్వాత ఇట్లా ఇక్కడ నెక్కు ఇట్లా పూర్తిగా ఇటు సైడ్ రావాలి. ముఖం ఇట్లా వచ్చేసి మళ్ళీ ఇట్లా ఉండాలి. మళ్ళీ ఇట్లా ఎంతవరకు వస్తుందో అంతవరకు అలా మెల్లగా తిప్పాలి. మెడలు పట్టుకుంటాయి, మెల్లగా జాగ్రత్తగా అలవాటు చేసుకోవాలి. మళ్ళీ ఇలా ఉండాలి. అలా చేస్తూ ఉండాలి. ఇక్కడ ఒక 5 సార్లు, ఇక్కడ ఒక 5 సార్లు చేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఇలా ఉండి మళ్ళీ ఇలా ఇక్కడ చూడాలి. అక్కడ సైడ్ ఎంతో తిరిగితే అంత మెడ అక్కడ ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి నరాల రక్త ప్రసరణ అయిపోయి మెడ నొప్పి ఉండదు, చాలా మటుకు తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ షోల్డర్ కూడా మొన్న చెప్పాను, షోల్డర్ ఎక్సర్సైజ్ అని. ఈ షోల్డర్స్ కూడా ఇలా ఈ చెయ్యిలు ఇక్కడ పెట్టేసేసి దీన్ని అలా లోపటి నుండి బయటకు, లోపటి నుండి ఇట్లా బయటకు, లోపటి నుండి ఇట్లా బయటకు తీయాలి. ఇట్లా ఒక 5 సార్లు. తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ బయట నుండి లోపలి, బయట నుండి ఇట్లా 5 సార్లు తిప్పాలి. తర్వాత ఇక్కడ ఇలా చేస్తాం కదా, ఇక్కడ నా చెయ్యి కొంచెం ఫ్రాక్చర్ అయింది కాబట్టి ఇది లేవటం లేదు, ఇది కిందికి రావటం లేదు. దీన్ని ఇలా చేయాలి. ఇలా ఒక 5 సార్లు, ఇలా ఒక 5 సార్లు. ఇక్కడ ఏం చేస్తుందంటే ఇక్కడ షోల్డర్లో ఈ మూమెంట్స్ రక్త ప్రసరణ అవుతాయి అన్నట్టు. దీనివల్ల ఇట్లా అలా తిప్పుతూ ఉంటాయి. లోపలికి 5 సార్లు, బయటకు 5 సార్లు ఈ షోల్డర్ ఎక్సర్సైజ్ చేయాలి. తర్వాత ఇక్కడ ఈ చేయిలు ఉన్నాయి కదా, దీంట్లో కూడా లైట్ ఎక్సర్సైజ్. ఇట్లా చేయి పట్టుకొని అలా మొత్తం ఇట్లా తిప్పాలి. ఇలా మెల్లగా అది రక్త ప్రసరణ అవుతే అలా చేయాలి. దీంట్లో మళ్ళీ ఇప్పుడు లెఫ్ట్
ఇప్పుడు రైట్ ఇట్లా ఇట్లా చేయాలి. ఈ చెయ్యి ఇట్లా పట్టుకొని అలా ఇక్కడ ఒక 5 సార్లు ఇక్కడ ఒక 5 సార్లు అలా చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉండాలి. తర్వాత ఇక్కడ దీన్ని కూడా ఒక లైట్ ఎక్సర్సైజ్ ఇట్లా చేయి పట్టుకొని ఇలా ఉంది కదా, ఇలా మెల్లగా తిప్పాలి. ఇలా తిప్పాలి. ఇట్లా ఒక 5 సార్లు. తర్వాత మళ్ళీ ఇట్లా లెఫ్ట్ టు రైట్, ఇట్లా లెఫ్ట్ టు రైట్, ఇట్లా లెఫ్ట్ టు రైట్ ఇట్లా చేయాలి. ఇది కూడా ఇట్లా చేయి పట్టుకోవాలి, జాగ్రత్త తిప్పాలి. ఇది ఎందుకంటే దీనికి బ్యాలెన్స్ దీనికి పెట్టుకోవాలి. ఇట్లా ఇట్లా దీంట్లో బరువు ఆడుతట్టు అలా చేయాలి ఇక్కడ. తర్వాత ఇలా చేయాలి. ఇలా చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఈ నరాలు, ఈ గుజ్జు ఇదంతా కూడా రక్త ప్రసరణ అయిపోయి నొప్పులు తగ్గుతాయి అన్నట్టు. అలా చేస్తుండాలి. తర్వాత నడుము ఎక్సర్సైజ్ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా దీంట్లో ఇంతనే చేద్దాం. ఇవి అయిన తర్వాత ఇట్లా లోపల గాలి విడుచుకోవాలి. ఇది చాలా ఉపయోగకరమైనటువంటిది. అంటే మనం కపాలభాతి మొన్న చేసాం, మీకు తెలిసినటువంటి విషయమే. ఇది ఏంటంటే లోపల గాలి విడుచుకొని ఆపాలి. ఆపి ఇట్లా కిందికి వంగాలి. ఎంత సాధ్యమైనంత వరకు వంగి గాలి తీసుకోవద్దు. అలా 5 సెకండ్ల, 10 సెకండ్ల, 20 సెకండ్లు ఎంతవరకు ఉంటారో అంత ఉండి మళ్ళీ గాలి వదులుతూ లేపాలి. ఏ విధంగా అంటే ఇట్లా గాలి లోపలికి విడుచుకొని ఆపేసేయాలి. ఆపిన తర్వాత ఇట్లా బెండ్ కావాలి, గాలి ఆపేసేయాలి. అట్లనే ఇలా చేయాలి. ఇలా చేస్తే ఏంటంటే చాలా ఉపయోగాలు ఉంటాయి. ఇట్లా లోపలికి పోయి ఇది ఎలా ఉందంటే ఇంకో ప్రక్రియ ఏంటంటే గాలి పీల్చుకొని గాలి వదులుతూ, ఇక్కడ ప్రక్రియ ఏంటంటే ఇది యాక్చువల్గా చాలా విలువైనటువంటిది. ఇప్పుడు గాలి పీల్చుకుంటున్నాం కదా, పీల్చుకొని కిందికి బెండ్ అవుతూ వదులుతూ ఉండాలి. గాలి వదులుతూ ఉండాలి. వదిలిన తర్వాత మళ్ళీ అట్లనే ఆపేసేయాలి, గాలి తీసుకోవద్దు. అలా తీసుకొని ఒక 5 సెకండ్ల, 10 సెకండ్ల, 20 సెకండ్ల ఉండి మళ్ళీ గాలి అలా ఆపేసేసి మళ్ళీ గాలి అలా తీసుకుంటూ పైకి లేవాలి. ఏ విధంగా అంటే చూడండి, ఇప్పుడు గాలి తీసుకుంటున్నాను కదా, గాలి మొత్తం తీసుకున్న తర్వాత అలా వంగుతూ వదులుతూ వంగాలి అన్నాడు. ఇట్లా తీసుకున్నానా, ఇప్పుడు వదలాలి. గాలి మొత్తం వదిలేసాను. ఇప్పుడు గాలి తీసుకోవటం లేదు. అంటే గాలి తీసుకుంటూ వదిలేసేయాలి. ఫస్ట్ గాలి తీసుకొని వంగుతూ గాలి వదిలేస్తూ బెండ్ కావాలి. ఇక గాలి తీసుకోకుండా అలానే నిశ్శబ్దంగా 10 సెకండ్లు, 20 సెకండ్లు మీకు ఎంత వీలైతే అంతవరకు ఉంచుతూ తర్వాత మళ్ళీ గాలి తీసుకుంటూ పైకి లేవాలి. ఇది ఇట్లా 2-3 సార్లు చేస్తే మనకు ఇదంతా కూడా చాలా బాగుంటుంది. ఇక కపాలభాతి ఇవన్నీ మొన్న దీంట్లో చేశాను. ఎలా చేస్తారు మామూలుగా సింపుల్గా ఇట్లా కపాలభాతి ఒక 5 నిమిషాలు ఇలా చేస్తే ఇవన్నీ కూడా ఏవి కొవ్వు అవన్నీ పదార్థాలు వేరకుండా ఎలా మన పార్ట్స్ ఎలా ఉన్నాయో యాక్టివేట్గా ఉంటే అన్నీ రక్త ప్రసరణ అయిపోయి ఇలా శరీరం కూడా మంచిగా ప్రశాంతంగా ఉంటుంది అన్నట్టు. అంటే ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఇవన్నీ కూడా మెడ నొప్పి, నెక్స్ ఇవన్నీ కూడా మనకు ఫ్రీ అయినాయి అనుకో, ఇంకా శరీరం కూడా చాలా బ్యూటీగా ఉంటుంది. కనుక ఇది ఒక 5-10 నిమిషాల లోపల ఈ ప్రక్రియ జరిగిన తర్వాత ఇప్పుడు 2 చేతులు ఇలా పెట్టుకొని మనం ధ్యానం చేస్తాం.
మన ధ్యానం ఏంటంటే కొంతమంది రకరకాల ధ్యానాలు ఉన్నాయి. ఇలా కొంతమంది నాసికాగ్రహం పెడతారు. ఇక్కడ నాసికాగ్రహం అంటే ఇది. ఇప్పుడు వేమనగా చెప్తాడు, నాసికాగ్రమందు నయముగా మది నిల్పి వాసిగాను చూడ వశమగును కాసి కంచి నరగన్లు కడగన్లు బడనేల విశ్వదాభిరామ వినురవేమా. వేమన గారు ఏమంటారంటే ఇక్కడ ముక్కు చివరిని ఇట్లా చూసేసి అలా చూసి ఇట్లా చూసుకుంటూ కళ్ళు మూసుకున్నప్పుడు ఇక్కడ మన మైండ్ అంతా ఇక్కడ ముక్కు చివరన ఉన్నది కాబట్టి ఇక్కడనే ధ్యాస పెడుతూ ఏకాగ్రత అంటే మా ముక్కు చివరన బాగానే మనసు ఇక్కడ నిలిపి నయముగా మధ్య నిలిపి వాసుగానే చూడ వశమవు. నువ్వు ఖచ్చితంగా చూస్తే నీకు పరమాత్మ వశం అవుతాడు. నేను ఇంకా అక్కడ బయట సైడు ఎక్కడ కాశీకి కానీ ఎక్కడ కానీ నేను తిరగబోను, నాకు ఇక్కడనే ఉంది అని వేమన గారు మనకు చెప్తా ఉన్నారు. ఇప్పుడు మనం కూడా ముక్కు చివరన ఉంటూ మనం ధ్యానం ఎలా చేయాలి అనేది ఒక 5 నిమిషాలు 5 నిమిషాలే ఎక్కువ చేపించేసి తర్వాత దీని గురించి డిస్కషన్ చేద్దాం. 2 చేతులు ఇలా జోడించి ఇట్లా నిటారుగా ఉండి మరీ ఇంత కాకుండా అలా మామూలుగా బాడీ మీద వెయిట్ పడకుండా అలా, ఇది బెండ్ కూడా కావద్దు, ఇది బెండ్ కాకుండా అలా ఊకొని ధ్యానంలోకి వెళ్ళాలి. అంటే ముక్కు చివరన బాగాన మన లక్ష్యాన్ని మన దృష్టిని అక్కడ నిలిపి మనసుని మనకు వస్తున్న శ్వాసను పోతున్న శ్వాసను గమనిస్తూ ఉండాలి. అంటే లక్ష్యం అంతా ముక్కు చివరి పైన ఉంటూ మన మనసు కదలిక లేకుండా మనము ధ్యానం చేయాలి. ధ్యానం అంటే లక్ష్యము మన మనసు ఉరగకుండా నిశ్చలంగా పెట్టాలి. మీరంతా ఇప్పుడు ధ్యానంలో కూకుంటున్నారు. ఒక 10 నిమిషాలు అంటే గురుపుత్రులు అయితే మంత్రోచ్చారణతో చేస్తారు శ్వాస లోపట. ఇప్పుడు మామూలు వాళ్ళు కూడా ధ్యానం చేసుకోవచ్చు. మన శ్వాస మీద గమనిస్తూ ముక్కు చివరి భాగాన దృష్టి నిలిపి మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం. మన ధ్యానము చక్కగా కుదిరినప్పుడు, ఆలోచనలు తగ్గుతూ ఉన్నప్పుడు మన నొసటి మీద చీమలు వారినట్టు అవుతుంది. ప్రాథమిక స్టేజ్ అది. అంటే ఏదో పారుతున్నట్టు, మెదడులో పారుతున్నట్టు కనపడుతూ ఉంటుంది. అదొక చిన్నపాటి అనుభూతి. ఇంకా నిశ్చల స్థితి వచ్చినప్పుడు మన బుర్రలో ఇంకా ఏదో పట్టినట్టు, ఏదో మెత్తటి ఆయి ఇట్లా పట్టినట్టు కనపడుతూ ఉంటుంది. అదొక అనుభూతి, చక్కటి అనుభూతి. మన ఆలోచనలు తగ్గిన కొద్దీ మన శరీరంలో వైబ్రేషన్ తెలుస్తూ ఉంటుంది. ఇంకా డీప్ వెళ్ళినప్పుడు, మన మనసు ఇంకా శూన్య స్థితికి వెళ్ళినప్పుడు
మన శరీరంలో సూక్ష్మ శరీరానికి 72,000 నాడులు ఉంటుంది. నాడీ మండలం శుద్ధి అవుతూ ఉంటుంది మెల్లమెల్లగా మెల్లమెల్లగా. ఇది కొన్ని సంవత్సరాలు పడుతుంది. మనకు చక్రాలు అంటారు, 7 చక్రాలు ఉంటుంది. బుధస్థానం అంటే కింద, మనము అన్నిటికన్నా మొదటి చక్రం అక్కడ బుధస్థానంలో ఉంటుంది. కుండలిని శక్తి అక్కడ ఉంటుంది అందరికీ. అది పాములకు చుట్టుకొని నిద్రావస్థలో ఉంటుంది ప్రపంచకులందరికీ. మనము శ్వాస మీద ధ్యాస, మంత్రోచ్చారణ ద్వారా ఆలోచన లేనప్పుడు అది కదిలిక అవుతుంది. దానికి ఒత్తిడి కింద జరిగినప్పుడు, మంట అక్కడ ఏర్పడ్డప్పుడు పాము ఏ విధంగా నాగస్వరం ఊదితే నాట్యం ఆడుతుందో పడగ విప్పి, మనం శ్వాసలని నాగస్వరాన్ని ఊదితే, అంటే ధ్యానం చేస్తూ ఉంటే, గమనిస్తూ ఉంటే, కొన్ని రోజులకు మన లోపట వైరాగ్యము అంటే ఒక నశ, ఒక పాజిటివ్ ఎనర్జీ మనలో ఊపుతూ ఉంటుంది. మన శరీరంలో ఎంత హాయిగా గోచరిస్తుంటే, పడగ విప్పి ఆడుతుంటే ఎంత అందంగా కనపడుతుంది. మన లోపట ఆ శక్తి, కుండలిని శక్తి మెల్లమెల్లగా అందుతూ ఉంటే ఎంత హాయిగా గోచరిస్తూ ఉంటుంది. ఒక్కొక్క చక్రం నుండి మనం యాక్టివేట్ అవుతుంటే ఎంతటి జ్ఞానం మనకు తెలుస్తూ ఉంది. ఇది చాలా సంవత్సరాలు పడుతుంది. తదేకంగా దీక్షగా మనం చాలా కఠినంగా చేయాలి. ఇది మనకి ఎలా పైకి శక్తి ప్రసరణ అవుతుందో, మనకు అంటే చీకటి, వెలుతురు వస్తే చీకటి ఏ విధంగా విడిపోతుందో, మన అజ్ఞానము మెల్లమెల్లగా అంతరిస్తూ ఉంటుంది మన లోపల. మనం చేయవలసింది ఆలోచన రహితమై ఏకాగ్రతతోటి ముక్కు చివర భాగాన, లేదా లలాటం అంటారు, 2 కనుల మధ్యన బ్యాలెన్స్గా మన శ్వాస వస్తుంది పోతుంది గమనిస్తూ ఉండాలి. ఇలా కొంతకాలానికి అలవాటైన తర్వాత ఎన్నెన్నో అనుభూతులు వస్తూ ఉంటాయి. ఇంద్రధనుస్సులాగా రంగురంగులు కనపడి మాయమవుతూ ఉంటాయి. నీలివర్ణం చుక్క తెగిపడ్డట్టు మన కంటిల నుండి బయట అదృశ్యం అవుతూ ఉంటుంది.
వీటిని చిత్ కళలు అంటారు. చిత్ అంటే పరమాత్మ యొక్క కళలు. మనం ఎవరో మనం తెలుసుకోవటానికి ధ్యాన ప్రక్రియ మహానుభావులు మనకు పెట్టారు కనుక ఇలా చేస్తూ కొన్ని సంవత్సరాలకు మనలో మెరుపులు ఇంద్రధనుస్సులాగా, చుక్కల్లాగా, చంద్రునిలాగా బిర్చుగాల్చినట్లు ఇట్లా కనపడి అదృశ్యం అవుతూ ఉంటాయి. ఎన్నెన్నో అనుభవాలు వస్తూ ఉంటాయి. ఒక దశలో చీకటి వస్తుంది, దట్టమైన చీకటి ఏర్పడుతుంది. అది విలీనమైపోతుంది. మనం చేయవలసింది ఒకే ఒకటి, పట్టుదలతోటి. వేమన గారు చెప్తారు, పట్టుబట్టియో రేయి పగలునొకటిగాను పట్టుపట్టినవాడు పరమయోగి. పట్టకయున్న పరమాత్మ చిక్కున విశ్వదాభిరామ వినురవేమ. పట్టేలా పట్టాలంటే రాత్రి పగలు అన్న సంగతి తెలియకూడదు. ఎప్పుడు చూసినా ఒకే విధంగా ఉన్నాడు. ఇది రాత్రి అయిందా, పగలైందా, ఇది ఆదివారమా, సోమవారమా అన్న ధ్యాసే లేదు. ఒకే ఒక ధ్యాస, తన లోపల తాను ఉన్నాడు. అలా పట్టినప్పుడు ఇవి ఎన్నెన్నో వందలు వేలు అనుభవాలు వస్తూ ఉంటాయి మనలో. మన శరీరం ఎంతెంతో మార్పు జరుగుతూ ఉంటుంది. మన శరీరంలో మైల కూడా వస్తూ ఉంటుంది క్లియర్గా. మన నెత్తిపైన నాకు వచ్చిన అనుభవం ఏంటంటే, మన నెత్తిపైన 15 రోజులు అలా మైల వస్తూ ఉంది. అది చాలా జిడ్డుగా ఉంది అన్నట్టు. అది సబ్బు పెట్టి కడిగినా పోవటం లేదు. అంటే మన మెదడు బాగానే అంతా అది ఫిల్టర్ అయ్యి బయటకు వెళ్తూ ఉంది అన్నట్టు. మన సూక్ష్మంగా గ్రంథులు అవి కూడా ఓపెన్ అయిపోయి అందులో మైల వస్తుంటుంది. అంటే నీట్గా అన్నీ కడగబడుతూ ఉంటాయి అన్నట్టు. శరీరం పవిత్రం అవుతున్న కొద్దీ మలినం అంతా కూడా దూరం అవుతూ ఉంటాయి. ఎన్నెన్నో అనుభవాలు వచ్చిన తర్వాత చివరి అనుభవం అంటే పరమాత్మ దర్శనం అయ్యే ముందు, అంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఇది పండువెన్నెలక గోచరం అవుతుంది. అంటే గతంలో వచ్చిన చుక్కలు, చంద్రుడు, ఇంద్రధనస్సు, బిర్చుగాల్చినట్లు ఇట్లా అనేకము వచ్చి వందలు వేలు ఇట్లా వచ్చిన తర్వాత ఎక్కడ ఆగకుండా తదేకంగా ముముక్షువు అంటారు. అంటే మోక్షాపేక్ష కలిగి నిరంతరం అందులో ఉన్నటువంటి వాళ్ళకి చివరి దశలో పండువెన్నెల గోచరిస్తుంది. పండువెన్నెల అంటే పున్నమి రోజు ఏ విధంగా అంతటా వెలుతురు ఏ విధంగా గోచరిస్తుందో అట్లా మనకు ఒక పండువెన్నెల, ఒక అందమైనటువంటి నీలి ఆకారం అంతటా సందు లేకుండా అద్దాలు పెట్టుకుంటే ఏ విధంగా కనపడుతుందో ఆ విధంగా అంతటా కనపడుతుంది అది, ఆ పండువెన్నెల. అది ఎలా ఉంటుందంటే ఆనంద స్వరూపంగా ఉంటుంది. అందులోనే తిరుగుతూ ఉంటుంది. ఒక గొప్ప సౌందర్యం, అది చైతన్యంలాగా ఉంటుంది. అది పండువెన్నెల ఎంతసేపు చూసినా తనివి తీరది, ఆనందమయంగా ఉంటుంది అది. అప్పుడు దాన్ని చూస్తుంటేనే ధ్యానం అవుతుంది. ఇంకా ప్రత్యేకంగా ఇట్లా కూకొని ధ్యానం చేయొచ్చు, నిలబడి కూడా ధ్యానం. ఇక కనపడుతూ ఉంది కదా, కళ్ళు తెరిచినా కనపడుతుంది అది, కళ్ళు మూసినా కనపడుతుంది. అలా చూస్తూ
అది ఆత్మ కాదు, ఆత్మ యొక్క దగ్గరి సంబంధం పండు వెన్నెల. దాన్ని కూడా వదలలేకపోతాడు మనిషి, ఎందుకంటే అది చాలా గొప్ప స్థితి, అది ఆనంద స్వరూపంగా ఉంటుంది అన్నట్టు. దాన్ని కూడా దాటాలి. దాన్ని దాటాలంటే చాలామంది దాటలేరు. అక్కడ తెలివితేటలు పనిచేయాయి. ఇంకా అక్కడ సమర్పణ భావం అని చెప్పారు, అంటే సరెండర్ భావం. ఇంకా అప్పుడు ఆ యోగేశ్వరుడు, ఆ పండు వెన్నెలు వచ్చినటువంటి స్థితి ఉన్నటువంటి మహానుభావుడు పరమాత్మకు మొరపెట్టుకుంటున్నాడు, ఓ తండ్రి, ఇక్కడ వరకు నా తెలివితేటలతోటి నేను సాధన చేసి సమర్పణ భావం ఎంతో వచ్చాను ఇక్కడికి. ఇప్పుడు ఇంతకన్నా నేను ఇంకా దాటి రాలేకపోతున్నాను తండ్రి, ఇంకా నన్ను నీ లోపల కలుపుకో. సమర్పణ భావం, ఇంకా నాకంటూ ఇంకా ఏమి చేసేది లేదు పోవటానికి, ఇంకా నువ్వే దయదలిచి నన్ను నీలో చేర్చుకో అని సమర్పణ భావం, అంటే తనకు తాను అప్పచెప్పుకుంటున్నాడు పరమాత్మకి. పండు వెన్నెల అంటే అరుణోదయం లాంటిది. అంటే సూర్యోదయం అయ్యే ముందు అరుణోదయం ఉంటుంది, అది అరగంట కాలం ఉంటుంది. ఎప్పుడైతే పండు వెన్నెల వచ్చిందో ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. అరుణోదయం వచ్చిందంటే సూర్యోదయం అవుతుంది. ఇక్కడ సమర్పణ భావం ఉంటూ దాంట్లో లీనమైపోతే ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. పండు వెన్నెల చూసి చెప్తున్నాడు, ఈ విధంగా ఉంది, ఒక వెలుతురుగా గోచరం అవుతుంది. సత్యరూపం, ఆత్మరూపం. ఆత్మ ఎలా ఉంటుందంటే నిరాకారం. ఆత్మను అనుభవిస్తున్నాడు, కానీ ఇట్లా ఉంది అని చెప్పలేడు. ఎందుకు చెప్పలేడు? అది ప్రపంచంలో లేదు కనుక. ఉపమానం చెప్పటానికి ప్రపంచంలో అలాంటి వస్తువు లేదు కనుక అది చెప్పలేడు. ఎవరికి వాళ్ళు అనుభవించవలసింది. ఎవరైతే ఆత్మ సాక్షాత్కారం అవుతారో వాళ్ళు జన్మరాహిత్యం అవుతారు, వాళ్ళు విలవేల్పులు అవుతారు, భగవంతులు అవుతారు. ప్రపంచానికి శిక్షకులు అవుతారు వాళ్ళు. అక్కడ వరకు పోవటం చాలా కష్టం. ధ్యానం అనేది చాలా గొప్ప విషయం. మనం ఇలా చేస్తూ మునుముందు పోతూ చాలా మట్టుకు ప్రయాణించాలి. ఇంకా 2 నిమిషాలు అయితే మనం ధ్యానం ముగిస్తున్నాము. ఎవరు కళ్ళు తెరవకూడదు, కదలకూడదు. ఎంతటి హాయి గోచరిస్తుంది. ఎంతటి తేజస్సు. ఎటు చూసినా ఆనందముగా కనపడుతుంది. నా శరీరము తేలికగా కనపడుతుంది. ఎక్కడ నొప్పులు కానీ తలనొప్పి కానీ తెలియటం లేదు. ఇంకొక నిమిషం ఉంది. 1 నిమిషంలో మనం ధ్యానం ముగిస్తాము. ధ్యానం అంటే సుఖమే, ధ్యానం అంటే ఆనందం. ఇందులో అలజడ కానీ కష్టాలు కానీ సుఖాలు కానీ లేవు. కేవలము ఆనందమయంగా ఉంటుంది. కష్టపడి కొన్ని రోజులు ఇలా ధ్యానం చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు మనకు కనెక్ట్ అయ్యి ఆనంద స్వరూపుడుగా మారుతూ ఉన్నాడు. ఇంకా 2 నిమిషం ఉంది.
10 seconds. 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. రెండు చేతులు మెల్లగా కళ్ళపైన పెట్టుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మెల్లగా తీసి కళ్ళు చేతుల్ని చూడండి. చేతిలో ఒక పవర్ ఉంటుంది. అలా చూసి ధ్యానం, ఇలా ధ్యానం చేసి అందరి వాళ్ళకు కూడా పేరు పేరైన నమస్కారం తెలుపుతున్నాను. ఇంతేనే, ఇంత ప్రశాంతంగా పీస్గా ధ్యానం చేయాలి. తొందరపాటు అవసరం లేదు, ఉరుకులాట అవసరం లేదు. మెల్లమెల్లగా 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 అనగననగ రాగ మతిశీలుచుండును, తినగ తినగ వేము తీయనవ్వును, సాధనమ్మున పనులు సమకూరు ధరలోన. వేమన్న గారు మనకు చెప్తారు, ఏదైనా ప్రాక్టికల్ పాట నేర్చుకోవాలంటే కూడా దానికి అభ్యాసం చేయాలి, ప్రాక్టికల్ చేయాలి. అది అలవాటైతే మనకు చక్కగా రాగం వస్తుంది. వేపాకు తింటే చేదుగా ఉంటుంది. అది అలవాటు చేస్తుంటే రోజు తింటూ తింటూ ఉంటే అందులో ఒక ఆ చేదులో కూడా మాధుర్యం ఏర్పడుతుంది. అలా సాధన నిరంతరం చేస్తూ ఉంటే ఒక రోజుకి మనకు అలవాటు అయిపోయి అందులో రుచికరం కనపడుతుంది. ఎప్పుడైతే రుచికరంగా ఉందో ఇంకా అందులోనే ఉంటాడు మనిషి. ఇక్కడ శరీరం కూడా పవిత్రం కావాలి. ఈ గ్రంథులన్నీ కూడా నీట్గా పవిత్రం అవుతుంటాయి. చూడు, ఈ గ్రంథులు ఎలా తెల్లగా కనపడుతుంది అంటే అన్నీ ఇందులో నుండి మలినం వస్తుంది. చేయంగా ఈ మలినం అంతా కూడా ఈ నెత్తిలో కూడా మాకు మలినం వచ్చింది ధ్యానంలో చాలా సంవత్సరాల కింద. ఈ చేతులు చూడండి అలా వస్తుంటాయి, పవిత్రత అవుతుంటుంది. ఇది కూడా సిద్ధి పొందుతుంటుంది, అంటే చైతన్యంగా కనపడుతుంటుంది. కారణం ఏంటంటే లోపల వెలుగుతుంటుంది. సూక్ష్మ శరీరం ఎప్పుడైతే బ్లాక్ దెబ్బలు పోయి ఫుల్ వైట్ అవుతుందో మన స్థూల శరీరము సూక్ష్మ శరీరం అని రెండు ఉంటుంది కదా. ఈ స్థూల శరీరాన్ని సూక్ష్మ శరీరం నడిపిస్తూ ఉంటుంది అన్నట్టు. ఇది కేవలం ఒక బాడీ, ఇది పరికరం. ఇది దీన్ని వాడుకుంటాం ఒక పనిముట్టులాగా. లోపల ఉన్నది వాడుకుంటుంది. మనసు దానికి ఎడ్డు, మనసు బుద్ధి ఇవన్నీ కూడా దానికి నడిపిస్తూ ఉంటుంది అన్నట్టు. ఆ సూక్ష్మ శరీరాన్ని మనం ధ్యానం చేసి దాన్ని వైట్గా చేస్తున్నాం అన్నట్టు. అంటే 72,000 నాడులు ఉంటాయి. ఇక్కడ 36,000, ఇక్కడ 36,000 ఉంటున్నాయి అన్నట్టు. లెఫ్ట్ సైడు రైట్ సైడ్ 36, 72,000 నాడులు ఉంటున్నాయి దానికి సూక్ష్మ శరీరాన్ని. అవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి అన్నట్టు. నాడి మండలం శుద్ధి అవుతుంది. శుద్ధి కావటానికి కేవలం ఇది ధ్యాన మార్గమే. ఇంకా జపాలు చేస్తారా, తపాలు చేస్తారా, ధ్యానం అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయినటువంటిది శబ్దం తక్కువ చేసేసి పీస్గా కదలిక లేకుండా ఒకే వైపు మనసు ఉంటే, ఏకాగ్రతతో ఉంటే లోపల అది ఏం చేయాలనో అది ఉడుకుతూ ఉంటుంది అన్నట్టు. అది ధ్యానం చేస్తుంటే చక్కగా ధ్యానం చేసేటువంటి వాళ్ళకు వేడి కూడా అవుతూ ఉంటుంది కొత్తలో. దానికి చల్ల వస్తువులు వాడాలి, పెరుగు చల్లగా చేసుకొని తాగాలి, ఇవన్నీ ఉంటాయి. మాకు తెలియక మేము మోటుగా ఎన్నో చేసాం. చాలా కొంచెం శరీరం ప్రాబ్లమ్స్ అయినా కానీ నేను పెద్ద పట్టించుకోలేదు. దగ్గర 20-30 ఏళ్ళ సర్వీస్ ఉంది నాకు ఈ ఆధ్యాత్మిక లోపల. 30 ఏళ్ళ సంది ఎంతెంతో కష్టపడి చాలా తీవ్ర స్థాయిలో వెళ్ళాము. ఇప్పుడైతే ఇంకా అన్నీ వదిలేసి ఇందులో నుండి ఇప్పుడు 7-8 సంవత్సరాల సంది పూర్ణంగా ఇందులోనే దీంట్లోనే ఉంటున్నాం. ఇప్పుడు సిద్దిపేటలో ఒక కుటీరం కట్టుకొని నిశ్చలంగా ఇంకా ఒక్కనే ఉండి నేనే వండుకొని అన్నీ ఉన్న సంసారం అంత ఉంది హైదరాబాద్లో అందరికీ. నేను హాయిగా తిని ఉండొచ్చు, కానీ అది కొంచెం అవరోధం వస్తుంది. అంటే నా స్టేజ్ వేరు కాబట్టి అందరికీ అవసరం లేదు. ప్రశాంతంగా మీరు సంసారం చేసుకుంటూ ముందు వెళ్తే చాలా బాగుంటుంది. అంటే నా స్టేజ్ కాబట్టి ఇప్పుడు నాకు అలా అనిపించింది కాబట్టి నేను ఇలా సపరేట్ వచ్చి నేను వండుకోవటం చేయటం ఒక్కరినే ఉండి అలా చేస్తున్నాను. నేను కూడా ఇక్కడ వచ్చి చాలా కొన్ని కఠోరమైనటువంటి దీక్షలు కూడా చేశాను. మౌన దీక్ష చేశాను. ఇక్కడ ఒకసారి 41 రోజు సంగారెడ్డిలో చేశాను. సిద్దిపేటలో 4 నెలలు 120 రోజులు ఒకసారి చేశాను. మళ్ళీ ఒకసారి
150 రోజులు 5 నెలలు మౌన దీక్ష చేశాను. ఇట్లా అలా ఓ దీక్షల మీద దీక్షలు అలా చేస్తూ చేస్తూ ఈ ఈ స్థితి ఉంది మాకు. ఇంకా దగ్గరలోనే ఉంది. ఇంకా మనం కూడా అయిపోతుంది. అందుకని మన జీవితం అశాశ్వతం కనుక ఎన్ని సంవత్సరాలు ఉంటుందో తెలియదు. మన జీవితము పోయిందేమో పోయింది. ఉన్నదాన్ని జీవితం స్వార్థకం చేసుకొని సంసారంలో ఉంటూ చక్కగా అందరితోటి మంచిగా ప్రేమతో ఉంటూ మనలో మనం ఉండి ధ్యానం చేసుకొని అందరూ ఎవరైనా సరే ధ్యానం చేసుకోవచ్చు. దీనికి వయసుతో సంబంధం లేదు. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ధ్యానం చేసుకోవచ్చు. దీనికి పెద్ద కష్టమే అవసరం లేదు. బరువు దింపుకోవటమే ధ్యానంలో. మన బుర్రలో ఆస్తులు పాస్తులు ఎన్నో బరువులు ఉన్నాయి. నేను అనే భావం అన్నీ రెండుకొని బరువుగా అయిపోయాం మనం. ఆ బరువులన్నీ ఎలా దిగుతుంటే అలా మనిషి అల్కగా అయిపోయి నిశ్చల స్థితికి వస్తున్నాడు. అందుకని ధ్యానం తల్లులారా బిడ్డలారా అందరూ ధ్యానం చక్కగా చేసి మునుముందుకు పోయి జీవితాలు సార్థకం చేసుకుంటారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై గురుదత్త.